హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం మునగాకు రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. మోరింగా రైస్ అండి. మునగాకు వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి, కాబట్టి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. కొంతమందికి మునగాకు వాసన అంటే నచ్చదు. అలాంటి వారు ఈ రెసిపీని ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు, అంత బాగుంటుంది. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి ఈ రెసిపీని ట్రై చేయండి. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెసిపీస్ని ట్రై చేసి ఎలా వస్తున్నాయో కూడా కమెంట్స్లో పెట్టండి. ఇది ఫుల్ ఆఫ్ విటమిన్స్, మినరల్స్ క్యాప్సిల్ అని కూడా చెప్పుకోవచ్చండి. మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మునగాకుని ఒక 5 మినిట్స్ సాల్ట్ వాటర్లో పెట్టుకొని ఆ తర్వాత 2-3 సార్లు కడుక్కోండి. ఆకంతా దూసేసుకొని ఒక చిల్లులు గిన్నెలో వేసుకుంటే వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోతుంది. ఆకు అనేది కాస్త ఎక్కువే తీసుకోవాలండి. కుక్ చేసిన తర్వాత చాలా దగ్గరగా అయిపోతుంది. ఈ ఆకులో ఎక్కువగా వైటమిన్ సి ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గించే గుణం ఉంటుందండి. సో తరచుగా తప్పకుండా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ప్లేట్లో చూపిస్తున్నాను కదా, ఇంత మాత్రం ఉడకబెట్టుకున్న పెసరపప్పు అండి. నానబెట్టుకొని ఒక గంట సేపు అయినా సరే ఇలా పలుకుగా ఉడకబెట్టుకున్నాను నేను. అలాగే ఒక అరముక్క క్యారెట్ మీడియం సైజ్ది ఇలా తురుముకొని పెట్టుకున్నాను. ఆ మునగాకు వాసన రాకుండా ఈ క్యారెట్ పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే చక్కగా చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది. అనియన్, ఒక 7-8 గార్లిక్, పచ్చిమిర్చి, అలాగే అల్లం ఇంత మాత్రం తీసుకున్నాను, కరివేపాకు. ఇవన్నీ కూడా కరివేపాకు కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మందంగా హెవీ బాటమ్ ప్యాన్ తీసుకొని కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి రెసిపీ. ఇప్పుడు నేను ప్యాన్ తీసుకొని ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకోండి. అలాగే ఒక స్పూను గీ యాడ్ చేసుకుంటున్నాను, నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. దీనివల్ల చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ లోలో పెట్టుకోండి. ఇంత మాత్రం చెక్క, ఒక ఇలాచి, 2 లవంగాలు, 1/2 టీ స్పూన్ కంటే తక్కువగా ఆవాలండి. జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే యాడ్ చేయాలి, ఎక్కువ మాత్రం వేసుకోవద్దు. అలాగే కాస్త ఇంగువ. ఒక్కసారి ఇవన్నీ కూడా ఆవాలు చిట్టుపట్లాడాలి, ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ ఆయిల్లోకి రిలీజ్ అవ్వాలి. ఒక 1/2 మినిట్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకున్నాం. అలాగే 7 లేక 8 వెల్లుల్లి రేకుల్ని సన్నగా తరుక్కొని వేసుకున్నాను. అలాగే అల్లాన్ని కూడా సన్నగా తరుక్కున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేయొద్దు, ఇలా వేసుకుంటేనే ఆ ఫ్లేవర్స్ చాలా చక్కగా కుదురుతాయి. ఇంకొకటి ఏంటంటే అల్లం ఘాటు, పచ్చిమిర్చి ఘాటుతో చాలా కమ్మగా ఉంటుంది. ఇది ఎక్కువ స్పైసీగా ఉండదండి, కమ్మగా ఉంటుంది. ఇది కరివేపాకును కూడా నేను తరుక్కొని వేసుకున్నాను. ఒకవేళ ఇష్టం లేకపోతే కనుక మీరు మామూలుగా వేసేసుకోండి. ఇలా వేసుకుంటే ఏంటంటే మనం అది ఖచ్చితంగా తింటాం. ఇప్పుడు నేను ఉల్లిపాయని సన్నగా తరుక్కొని వేసుకున్నాను. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే అన్నీ సన్నగా తరుక్కోవాలండి. రైస్ కదా, పెద్ద పెద్ద ముక్కలు ఉంటే బాగోవు. ఇవన్నీ కూడా చక్కగా మగ్గాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు జీడిపప్పు వేసుకున్నాను. ఇప్పుడు క్యారెట్ కూడా తురుముకొని వేసుకుంటున్నానండి. ఇది ఎందుకు వేస్తున్నానంటే కొంతమందికి మునగాకు వాసన పడదు, అలాంటప్పుడు కాస్త చిరుచేదుగా కూడా ఉంటుంది. అలాంటప్పుడు ఈ క్యారెట్ ఒక అరముక్క వేసుకున్నాం అనుకోండి, అది చక్కగా బ్యాలెన్స్ అయిపోతుంది. చూడ్డానికి బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్ పరంగా కూడా చాలా మంచిదన్నమాట. సో కలర్ఫుల్గా ఉంటే మీల్ అనేది మనకి చాలా అపటైజింగ్గా ఉంటుంది కదా, దానికోసం. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఆకును వేసుకుంటున్నాను. ఆకు అనేది కాస్త ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే అది మగ్గిపోయిన తర్వాత దగ్గరికి అయిపోతుంది. రైస్ కుక్కర్లో 1 కప్పు ఉంటుంది కదండి, ఆ కప్పుతో నేను 1 కప్పు రైస్ నేను కుక్ చేసుకున్నాను. పొడిగా ఫ్లేకీ రైస్ కుక్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని 3 to 4 మినిట్స్ మగ్గించుకోండి. మునగాకు బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది, కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్లో ఉంచుతుందండి. ఐసైట్కి మంచిది. ఇంకోటి వెయిట్ లాస్ మేనేజ్మెంట్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు చూసారా, కాస్త మగ్గిపోయింది. బాగా డీప్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ మగ్గితే సరిపోతుంది. ఈ ఫ్లేవర్స్ అన్నీ అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, మనం ఘీ కూడా యాడ్ చేసాం కదా, ఈ ఫ్లేవర్స్ అన్నీ బ్లెండ్ అయినప్పుడు ఆ మునగాకు వాసన అంటూ ఏమీ రాదు. ఇది మనం లంచ్ బాక్స్ రెసిపీగా ట్రై చేయొచ్చండి. పిల్లలకి ఇలా పెడుతూ ఉంటే కనుక పిల్లలు ఇష్టంగా మునగాకు తినడానికి అలవాటు పడతారు. మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. ఇప్పుడు చూసారా, చక్కగా మగ్గిపోయింది. ఆకు ఎంత వేసుకుంటే అంత కనిపిస్తుందండి, అంటే మనం తీసుకునే రైస్కి ప్రపోర్షనేట్గా తీసుకోండి. ఇప్పుడు నేను ఉడకబెట్టిన పెసరపప్పులో సగం వేసుకుంటున్నాను. ఆకు మగ్గిన తర్వాతే ఇది వేసుకోవాలి, అప్పుడే ఎంత వేసుకోవాలో తెలుస్తుంది, ముందే వేసుకోవద్దు. ఆకు ఎక్కువగా ఉండాలి,
దాంట్లో సగం మాత్రమే పెసరపప్పు ఉండాలి. రైస్కి తగినట్టుగా ఆకు అనేది ఉండాలి. ఒకసారి కలుపుకుందాము. ఇక్కడ మనం పెసరపప్పు కూడా వాడుతున్నాం కదా, సో ప్రోటీన్ కూడా ఇంక్లూడ్ అయింది. ఇది కంప్లీట్ 1 పాట్ మీల్ అని చెప్పుకోవచ్చు. టేస్ట్తో పాటు హెల్త్, అలాగే 1 పాట్ మీల్. ఇప్పుడు చిటికెడు మాత్రమే పసుపు అండి, ఎక్కువ ఆ పసుపు అనేది తెలియకూడదు. చిటికెడు మాత్రమే వేసుకోండి. పావు టీ స్పూన్ మాత్రమే ధనియాల పొడి, అలాగే పావు టీ స్పూన్లో సగం జీలకర్ర పొడి వేసుకున్నాను. ఒకసారి కలుపుకుందాం. ఎక్కువగా ఆ మునగాకు ఫ్లేవర్ అదే తెలియాలండి, స్పైసెస్ ఏమీ తెలియద్దు. స్పైస్ పౌడర్స్ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, వాసన కూడా ఎక్కువ రాదండి, ఎందుకంటే మనం చెక్క, లవంగం, ఇలాచి వేసాం కదా, సో ఆ మునగాకు వాసన అనేది ఏమీ తెలియదు. ఇప్పుడు చూసారా రైస్ వేస్తున్నాను. ఎంత మాత్రం వేసుకోవాలో అంతే వేసుకోండి. ఇంకొకటి, రైస్ కూడా చూస్తున్నారా ఫ్లేకీగా ఉండానండి, పొడి పొడిగా ఉండాలి రైస్. రైస్ కుక్ చేసుకునేటప్పుడు ఒక్క చుక్క నూనె వేసుకొని కుక్ చేసుకోండి, అప్పుడు చక్కగా పొడి పొడిగా వస్తుంది. ఇక్కడ టిప్ ఏంటంటే రైస్ని ముందే కుక్ చేసి పెట్టుకోవాలండి. ఒక 10 to 20 మినిట్స్ తర్వాత ఆ రైస్ వాడుకోండి, అప్పుడు చక్కగా ఫ్లేకీగా ఉంటుంది. ఇది ఒక టిప్. ఏ రైస్ రెసిపీస్ చేసినా ఇలాగే చేయాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకున్నాము. అవసరం పడితే మళ్ళీ వేసుకోవచ్చండి, అంతేగాని ఒకటేసారి ఎక్కువ వేసేసుకోవద్దు. ఇప్పుడు ఇంత మిరియాల పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిరియాల పొడి వేసుకున్నాం కదా, జెంటిల్గా కలపండి. ఈ రైస్కి ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టాలి. ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోండి. మన సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు గుంటూరు స్టైల్లో గోంగూర మటన్ ఎలా చేయాలో చూపించమని అడిగారండి. ఇంకా ఎంతమందికి ఈ రెసిపీ కావాలో కమెంట్స్లో పెట్టండి, తప్పకుండా మీకోసం నేను ఆ రెసిపీ చేసి చూపిస్తాను. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూసారా ఫ్లేవర్స్ అన్నీ కూడా బ్లెండ్ అయినాయి. మూత పెట్టుకొని, ఇంకా మూత తీయొద్దండి, ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి, అప్పుడే రైస్ అనేది ఫ్లేకీగా ఉంటుంది. ఒక 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. బిర్యానీ రైస్ ఎలా ఉంటుంది అలా ఉంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెసిపీస్ ట్రై చేయండి. ఒక రెసిపీని అపెటైజింగ్గా చక్కగా ప్లేటింగ్ చేస్తే తినేవాళ్ళకు కూడా చాలా అపెటైజింగ్గా తినాలి అనిపిస్తుంది. ఇక్కడ నేను పెరుగు పచ్చడి కాంబినేషన్తో, అదేనండి రైతా కాంబినేషన్తో సర్వ్ చేశాను. ఇక్కడ నేను మీకు ఒక ఐడియా చెప్తాను. ఎప్పుడు బిర్యానీసే మనం తింటాం కదా, ఒక్కసారి ఇలా చేసుకొని దీనికి కాంబినేషన్గా చికెన్ కుర్మా ట్రై చేయండి. నాన్ వెజిటేరియన్స్ అయితే పనీర్ బటర్ మసాలా లేకపోతే చోలే మసాలాతో ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.